ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈటలకు జాతీయ అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి బీజేపీలో చేరికపైన సంచలన కామెంట్స్ చేశారు. మీడియాతో చర్చల సందర్భంగా కిషన్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. సంఘకు చెందిన వారే పార్టీ జాతీయ అధ్యక్షుడు కావాలన్న రూల్ లేదన్నారు. ఎవరైనా అధ్యక్షుడు కావచ్చన్నారు. ఈటలకు అధ్యక్ష పదవి దక్కబోతుందా అన్న మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈటల తమ పార్టీ నుంచి 4 ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. కాబట్టి ఆయన అర్హుడే అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవి పార్టీలో చేరతారా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చారు. AK-47తో ఫైరింగ్ చేస్తున్నారా అంటూ కిషన్ రెడ్డి నవ్వుతూ కామెంట్ చేశారు. ఇక కిషన్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ రథసారథి ఉన్నటువంటి కిషన్ రెడ్డి కాసేపటి క్రితం చిట్చాట్ నిర్వహించారు మీడియాతో. చాలా అంశాలు కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన జోడు పదవుల్లో ఉన్నారు. ప్రెసిడెంట్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పదవిని పక్కన పెట్టి ఇతరులకు ఇచ్చే ఆలోచన చాలా స్పష్టంగా అనిపిస్తుంది. జాతీయ నాయకత్వం ఇదే ఆలోచన కూడా చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి నియామకాలు జరుగుతున్నాయి. మరో వారంలో ఇవన్నీ కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ నియామకం కూడా చేపట్టనుంది జాతీయ పార్టీ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు చేపట్టాలి, ఎవరు ఉండాలి దాని తర్వాత అనేది ఖచ్చితంగా కూడా కొన్ని కోలమానాలు ఇస్తున్నాయి. బట్ ఇప్పటికే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు కూడా రేసులోనే ఉన్నారు. ఆయన 4 సార్లు పోటీ చేశారు. వాళ్ళు ఎంపీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. ఆయన పక్క రేసులోనే ఉన్నారు అని చెప్తూనే అట్లా అని చెప్పేసి కేవలం ఎమ్మెల్యే అయి ఉండాలి, ఎంపీ అయి ఉండాలని ఏం లేదు. ఎంపీ ఎమ్మెల్యే కాని వ్యక్తులు కూడా ఖచ్చితంగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అర్హులే అన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాబోతున్నారా అన్నటువంటి విషయాన్ని మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఆయన నవ్వుతూ, నేను ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నాను, జాతీయ అధ్యక్షుడి పదవి విషయంలో పార్టీకే తుది నిర్ణయం అన్నటువంటి విషయాన్ని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అట్లనే చాలా అంశాలు కూడా ఇదే సందర్భంలో మాట్లాడారు. చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారా అని అలాంటి అడుగుతూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ నవ్వుతూ ఆయన సమాధానం దాటివేసే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా ప్రజెంట్ పార్టీలో ఒక్కొక్కటిగా సంస్థాగతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేనే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తాం, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో వినిపించే వాయిస్ బీజేపీ ఒక్కటే. ఎందుకంటే బీఆర్ఎస్ బిల్లులు పెండింగ్ లో పెట్టింది, గ్రామానికి సంబంధించినటువంటి ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కూడా తీవ్రంగా ఆయన మండిపడినటువంటి సందర్భం ఉంది. కేంద్ర ప్రభుత్వమే గ్రామాలను అభివృద్ధి చేస్తోంది, శ్మశాన వాటికలు నిర్మించింది, ఎన్నో అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధులే రాష్ట్రాలు వాడుతున్నాయన్నటువంటి విషయాన్ని కూడా కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ పొంకనాలకు పోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కడతానని చెప్పి అందరినీ కూడా మోసం చేయించిండు. 6 గ్యారెంటీలను పేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనాలు మోసం చేస్తోంది. తెలంగాణలో 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా అమలు చేస్తామని టీవీలు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు అమలు చేయట్లేదని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణలో 7 నెలలైన వీధి దీపాలకు కనీసం నిధులు లేకుండా పోయాయని కూడా ఇదే సందర్భంగా ఆయన తన చిట్చాట్ లో మాట్లాడిన సందర్భం. మెట్రో ఫస్ట్ ఫేజ్ లో 1250 కోట్లు కేంద్రం ఇచ్చింది. అది పూర్తి చేయకుండానే అబ్దుల్గంజ్లో బీఆర్ఎస్ అడ్డుకుందని కూడా మజ్లిస్ ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఎలా కడతారో చూస్తారని అక్బరుద్దీన్ అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ అన్న ఓవైసీ కానీ అక్బరుద్దీన్ కానీ ఎవరు కూడా ప్రజెంట్ ఒక నిబద్ధతతో లేరు. అసంతనే ముస్లింలు వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందని కూడా ఆయన పిట్టల ధర వ్యక్తిగా కూడా ఆయనను వివరించినటువంటి పరిస్థితి. మోడీని ఓడిస్తా అంటున్నాడు. 3 సార్లు పీఎం అయ్యారు. రామజన్మభూమి నిర్మిస్తే అంతా చూస్తామన్నారు. కానీ కట్టి చూపించినటువంటి ఘనత మోడీకే దక్కుతుందని కూడా ఇదే రకంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మూసి సుందరీకరణ, అదేవిధంగా కేటీఆర్ కేసుకు సంబంధించి ఇట్లా చాలా అంశాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఈ RRRకు సంబంధించి కూడా పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొస్తామని చెప్పి చాలా రకాలుగా చెప్పారు. బట్ ఇవన్నీ కూడా ఇంకా ఆశాజనకంగా జనాలు నమ్మే పరిస్థితి లేరు అని కూడా చెప్పారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవబోతున్నామని కూడా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థులు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ మా అభ్యర్థులు గెలవబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇదే సందర్భంగా చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడి పోస్టుకు 2 క్రియాశీల సభ్యత్వాలు మస్ట్ అని కూడా చెప్పారు. అధ్యక్ష పదవికి వీటిలో అవకాశం ఉంటుందా అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆయన కూడా రేసులో ఉన్నారనే విషయాన్ని
ఆయన మరోసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా కిషన్ రెడ్డి సందర్భంగా మాట్లాడారు. సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యారంటూ కూడా కేటీఆర్ ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా చాలా అంశాలు కూడా కిషన్ రెడ్డి తన చిట్ చాట్ లో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అట్లా మొత్తానికి ఆయన కేంద్ర మంత్రిగా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఒకటి పదవి పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. త్వరలోనే ఆయన, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ఉన్న సమయంలో ఆయన్ని పక్కన పెట్టేసి జాతీయ నాయకత్వం ఆయనకు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు అవకాశం కల్పించింది ఆనాడు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కూడా పరిస్థితి అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు. అయితే మెగాస్టార్ విషయంలో మాత్రం కొంత తెలివిగానే కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు కనిపిస్తుంది కదా నరేందర్. అసలు ఏమనుకోవాలి, అసలు బీజేపీ అధినాయకత్వం ఏం ఆలోచిస్తుంది చిరంజీవి విషయంలో అనుకోవాలి? ఖచ్చితంగా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా బీజేపీలో చేరుతారా లేరా అన్నటువంటి మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయనే స్టార్టింగ్ లోనే AK-47 తో ఫైరింగ్ చేస్తున్నారా మొదటి క్వశ్చన్ కి అని కూడా ఆయన మాట్లాడారు. కానీ ఖచ్చితంగా చిరంజీవి బీజేపీలో చేరుతారన్నటువంటి సంకేతాలు ఖచ్చితంగా ఒక స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి అక్కడ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ మెయిన్ భాగస్వామ్యంగా ఉంది. బట్ అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ కు అధిక ప్రాధాన్యత మోడీ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా మోడీ స్వయంగా చిరంజీవి దగ్గరికి వెళ్లి కౌగిలించుకోవడం మనం చూసాం. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి తన అన్నను పరిచయం చేసే కార్యక్రమం చేశారు. ఖచ్చితంగా నాకు తెలియదా అని ఆయన మాట్లాడారు. బట్ అంతిమంగా బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి ఎంత ప్రయారిటీ ఇస్తుందో ఖచ్చితంగా చిరంజీవి కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇవ్వాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కైవసం చేసుకునే ఉద్దేశం కావచ్చు. తెలంగాణలో ఇప్పటికే 8 లోక్సభ గెలుచుకున్నటువంటి సందర్భం చూసాం. 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న చూసాం. బట్ 2 తెలుగు రాష్ట్రాల మీద చిరంజీవి ప్రభావం బలంగా ఉంది కనుక దాన్ని మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ఇప్పటికే బాగా వేసింది. ఖచ్చితంగా చిరంజీవిని మచ్చిగా చేసుకోవడం, ఆయనకు అవసరమైతే ముందుగా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా చేసే ఆలోచన కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. కనుక త్వరలోనే ముహూర్తం కూడా ఖరారైందనేటువంటి మనకు సమాచారం అయితే ఢిల్లీ నుంచి అందుతుంది. ఖచ్చితంగా చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఖచ్చితంగా ఆయనకు 2 తెలుగు రాష్ట్రాలకు ఒక ఐకాన్ గా ఆయనే ఒక గతంలో మనం చూసాం. యూపీఏ గవర్నమెంట్ లో టూరిజం మినిస్టర్ గా కేంద్ర మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో. బట్ ఇప్పుడు మళ్ళీ మోడీ క్యాబినెట్ లో మళ్ళీ ఆయనకు సమున్నతమైనటువంటి స్థానం కల్పించి ఖచ్చితంగా అటు తమ్ముడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, నాగబాబు కూడా ఎంపీగా అవుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా చిరంజీవి కూడా కేంద్ర మంత్రి ఖచ్చితంగా వన్నె తీస్తాడన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నా. అందుకనే ఆయన సేవలు వాడుకోవాలి. ఒక మెగాస్టార్ గా అత్యధిక సినిమాలు చేయడమే కాదు, ఆయనకంటూ ఒక ఫాలోవర్స్ ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఖచ్చితంగా ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను ఆయన సేవలు వచ్చేటువంటి అన్ని ఎన్నికల్లో బీజేపీ వాడుకోవడం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకనే బట్ కిషన్ రెడ్డి కూడా మొదటి నుంచి చిరంజీవి అన్న ఆయనను మొదటి నుంచి కూడా ఎన్నికేసుకొచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. మన ఎలక్షన్స్ లో కూడా చిరంజీవితో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అధిష్టానం చిరంజీవి విషయంలో చాలా పాజిటివ్ గా ఉందనే అటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి శివ. అయితే మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవుల సంగతి ఏమనుకోవాలి? కేంద్రంలో అధ్యక్ష పదవి ఖచ్చితంగా కూడా కిషన్ రెడ్డికి రావచ్చు అనేటటువంటి ఊహాగానాలు గతం నుంచి ఉన్నాయి. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు ఇవ్వచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరికొంతమంది కూడా పోటీ పడుతున్న సిచ్యువేషన్ కదా, ఎప్పుడుకోవచ్చు ఈ వ్యవహారం? ఖచ్చితంగా ఈ త్వరలోనే ఈ అంశం మీద కూడా తెరబడే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాల్లో కూడా అధ్యక్షుల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కనుక ఖచ్చితంగా ఇక్కడ కిషన్ రెడ్డిని పక్కన పెట్టేసి, ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు, చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సంఘ్ పరివారికి సంబంధించినటువంటి వ్యక్తికే ఇస్తారా, లేదంటే ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తికి, ఎందుకంటే మాస్ లీడర్ గా ఉన్నాడు, వ్యక్తిగా ఉన్నారు, ఆర్థిక బలం ఉంది, బీసీ సామాజిక వర్గంలో గట్టి బలం ఉన్నటువంటి వ్యక్తి. అదే సమయంలో ఇతర వ్యక్తులు కూడా పేరు వినపడుతున్నాయి. బట్ మొదటి నుంచి సంఘ్ పరివార్లు కావచ్చు, RSS లో
తిరిగినటువంటి వ్యక్తులు. బట్ అందరినీ కలుపుకుని పోవడం, అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తి కావడం, మార్క్స్ ఫాలో అయినటువంటి లీడర్ కు రాష్ట్ర పగ్గాలు చేస్తే ఖచ్చితంగా అది బియ్యం చేస్తుంది అనేటువంటి ఆలోచన కూడా జాతీయ నాయకత్వం చేస్తుంది. అదే సమయంలో మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి అనేటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకు ఇప్పుడు కాకపోయినా మరొకసారి అయినా ఖచ్చితంగా ఆయన జాతీయ అధ్యక్షుడు అయినటువంటి అయ్యే అవకాశాలు ఉంటాయి. గతంలో మనం చూసాం లక్ష్మణ్ అయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి. బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా కిషన్ రెడ్డికి అయితే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్లీ అవకాశం దొరుకుతుందా, లేదంటే తర్వాత అవకాశం దొరుకుతుందా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ వచ్చే ఈ 2-3 years లో కావచ్చు, దాని తర్వాత కావచ్చు, ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడు రేసులో కిషన్ రెడ్డి ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా మనం చూసాం 18-20 సంవత్సరాల నుంచి ఆయన వయసు నుంచి కూడా ఆయనే సంఘ పరివార్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదంటే కాషాయ జెండా పెట్టుకొని ఉండడం కావచ్చు, ఆయన కింది స్థాయి ఒక కార్యకర్తగా నుంచి మొదలై ఈ రోజు పలుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఆయనకు హై ప్రయారిటీ బీజేపీ అధిష్టానం ఇస్తోంది. భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా మెండుగా ఉన్నాయి. శివ. ఓకే, థ్యాంక్ యూ.